కొన్ని రకాల లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ వల్ల మేల్ ఇన్ఫర్టిలిటీ ఏ విధంగా వస్తుంది అనే టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒబేసిటీ, వెయిట్ గెయిన్. సో ఇలా ఎక్కువ వెయిట్ పెరిగిన పేషెంట్స్లో మెయిన్గా మనకి స్పర్మ్ కౌంట్ అండ్ మొటిలిటీ ఎఫెక్ట్ అవ్వడం చూస్తూ ఉంటాం. సో మనం తీసుకునే ఫుడ్లో ఎక్కువ శాతం కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్ కంటెంట్ ఉన్న ఫుడ్ తీసుకుంటే అవి డైరెక్ట్గా మనకి ఈ స్పర్మ్ క్వాలిటీ మీద కూడా కొంతమందికి ఎఫెక్ట్ చూపిస్తాయి. సో బయట తినే జంక్ ఫుడ్స్ అండ్ రిఫైన్డ్ షుగర్స్ అనేవి మన హెల్త్కి, ఓవరాల్ హెల్త్కి కూడా ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తాయో స్పర్మ్ హెల్త్ని కూడా అవి అవే రకంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. సో మీరు మీకున్న వెయిట్లో అట్లీస్ట్ ఒక 5% ఆఫ్ యువర్ వెయిట్ తగ్గినా కూడా అవి మీ స్పర్మ్ హెల్త్ని చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే కొన్ని ఫ్యాక్టర్స్ లైక్ ఆల్కహాల్ అండ్ స్మోకింగ్. సో ఎక్కువగా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళల్లో, డైలీ స్మోక్ చేసే పేషెంట్స్లో కూడా స్పర్మ్ కౌంట్తో పాటు క్వాలిటీ అనేది చాలా ఎఫెక్ట్ అయ్యి స్పర్మ్ డ్యామేజ్ కూడా చాలా ఎక్కువగా జరుగుతుంది. సో వీటిని మానేయడం వల్ల స్పర్మ్ అనేది ఆ డిఎన్ఏలో కూడా చేంజెస్ అనేవి రావడం జరుగుతుంది. సో ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎక్సర్సైజ్. సో డైలీ ఎక్సర్సైజ్ చేయడం వల్ల అండ్ మంచి ఫుడ్ హ్యాబిట్స్ తీసుకోవడం వల్ల, సో ఇప్పుడు మనం పైన తెలుసుకున్నవన్నీ వీటి హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ని కూడా కొంతవరకు మనం అంటే మీకు ఇచ్చే ట్యాబ్లెట్స్తో పాటు అలాంగ్ విత్ యువర్ లైఫ్ స్టైల్ మీరు ఫాలో అయినట్లయితే మీకు కొంతవరకు యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఇంకొంతమంది గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కొంతమంది ఎక్కువగా చాలా వేడికి ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు, లైక్ వెల్డర్స్. సో ఆక్యుపేషనల్ డిసీజెస్ అనేవి కొన్ని ఉంటాయి. సో ఎక్కువ హీట్కి ఎక్స్పోజ్ అయ్యే వాళ్ళల్లో లేదా కెమికల్స్కి ఎక్స్పోజ్ అయ్యే వాళ్ళల్లో కూడా ఇలాంటి స్పర్మ్ క్వాలిటీ ఇష్యూస్ అనేవి ఉంటాయి. సో ఎంత వీలైతే అంత మీకు ఇన్ కేస్ అలాంటి ఆక్యుపేషన్స్లో ఉన్న వాళ్ళు కొంచెం హీట్ని కానీ ఆర్ ఇలాంటి కెమికల్స్కి మీరు కొంచెం దూరంగా ఉన్నట్లయితే సో ఇవన్నీ కూడా మీ క్వాలిటీని ఎఫెక్ట్ చేస్తాయి. థ్యాంక్ యూ సో మచ్.